న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. స్థల వివాదంపై ఇరు వర్గాలు నలుగురుపై బైండ్ వర్క్ కేసు నమోదు చేసిన సబ్బవరం మండల మేజిస్ట్రేట్ చిన్ని కృష్ణ గారు, సిఐ జి రామచంద్రరావు గారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మేజర్ పంచాయతీలో గొర్లివాన్పాలెం గ్రామంలో ఇటీవల స్థల వివాదంపై మా ఈ9 ప్రతినిధి ఈశ్వరరావు అందిస్తున్నటువంటి కథనం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మేజర్ పంచాయతీ గొర్లివాన్పాలెం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 342 ఇటీవల ఇంటి స్థలంపై శాంతి భద్రతల దృష్ట్యా ఇరు వర్గాలకు చెందిన నలుగురుపై బైండ్ వర్క్ కేసు నమోదు చేసినట్లు స్థానిక మండల మేజిస్ట్రేట్ బి చిన్ని కృష్ణ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి రామచంద్రరావు కేసు నమోదు చేసినట్లు విలేకరులకు తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన షేక్ సలీమా, షేక్ శ్రీనివాస్ మరియు గ్రామానికి చెందిన ఎర్ర మధుకుమార్, గొర్లి కుమారస్వామి మధ్య సర్వే నెంబర్ 342లో గల సుమారు 5.5 ఇల్లు స్థలంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తుందని తహసీల్దార్ వెల్లడించారు. ఈ విషయమై ఇరు వర్గాలపై నలుగురిపై బైండ్ వర్క్ కేసు నమోదు చేసి వారికున్న భూ రికార్డులను తీసుకుని రమ్మనగా ఇవి తీసుకుని గొర్లి కుమారస్వామి, ఎర్రమధు కుమార్ వారి వద్ద ఉన్న భూ రికార్డులను తీసుకుని రాగా షేక్ సలీమా, షేక్ శ్రీనివాసులు హాజరు కాలేదని అధికారులు గొర్లివారిపాలెం హ్యామ్లెట్ ఆఫ్ సబ్బవరం విలేజ్లో నిన్న మా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఒక భూమిలో సర్వే నెంబర్ 342 సుమారు 5.5 సెంట్లు ఇంటి స్థలానికి ఇంటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అవుతుంది. అక్కడ ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కాకుండా బైండ్ ఓవర్ వేయాలని చెప్పి నాకు ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. అందులో 2 పార్టీలు ఎవరంటే షేక్ సలీమా, తర్వాత షేక్ శ్రీనివాసు ఒక పార్టీ, ఎర్ర మధుకుమార్ అండ్ గొర్లి కుమారస్వామి అనేది ఇంకొక పార్టీ. ఈ 2 పార్టీలు మధ్య ఇష్యూ మీద నాకు 107 ఇస్తే బైండ్ ఓవర్ వేయడం జరిగింది. అంటే బేసికల్గా ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి జనజీవనకి, శ్రవంతికి, ఇంకెటువంటి ఘర్షణకి తావేయడం కోసం అదే ఉద్దేశంతో 107 ప్రొసీడింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ట్రై చేస్తే ఒక పార్టీ వచ్చారు, ఇంకో పార్టీ రాలేదు. ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా నేను మొత్తం రికార్డ్ చూసి దాని తాలూకా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఎవరైతే షేక్ సలీమా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పలు మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని మీద కొద్దిగా వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. షేక్ సలీం అనే వ్యక్తి భూమి నాది, ఎర్ర మధుకుమార్ అనే వ్యక్తి అనవసరంగా అక్రమంగా కొనేసుకున్నారు అనేది నా భూమి అని ఆమె క్లెయిమ్ చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్లో నేను సిఐ గారు కూర్చొని దాన్ని కొద్దిగా డీటెయిల్గా చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ క్రోనాలజీ ఎలా ఉందంటే, షేక్ మీరా సాహెబ్ అయిన ఒక వ్యక్తి, ఆమె కోడలు షేక్ సలీమా, ఆమెకి డాక్యుమెంట్ నెంబరు 4534/2012 11/12/2012 గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. షేక్ సలీమాకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. తర్వాత షేక్ సలీమా అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆమె ఏం చేశారంటే 2014లో షేక్ బాబా అయిన ఒక వ్యక్తికి డాక్యుమెంట్ నెంబరు 38/12/2014 ద్వారా అమ్మివేయడం జరిగింది. ఇంటర్న్ షేక్ బాబా అనే వ్యక్తి ఏం చేశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అదే ప్రాపర్టీ మీద 16 లక్షలు తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంత మీన్ టైం ఆయన ఏం చేశారంటే 2020లో ఆయన విజయనగరం జిల్లా కొత్త వలసకి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయారు. అది అలా జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఈ షేక్ బాబా ఎవరైతే ఉన్నారో, షేక్ బాబా ఉన్నారు కదా, కొత్త వలస వెళ్ళిపోయారు కదా, ఆయన ఏమయ్యారంటే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో షేక్ మీరా బీబీ వైఫ్కి వస్తుంది కదా ప్రాపర్టీ. ఆమె ఏం చేసిందంటే ఎర్ర మధుకుమార్ అనే ఒక వ్యక్తికి, సన్ ఆఫ్ రమణ అనే వ్యక్తికి 2025లో డాక్యుమెంట్ నెంబర్ 6381/2025లో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే అమ్మివేయడం జరిగింది. ఆయన కొనుక్కున్నారు. ఆయన హౌస్లో ఆయన పొజిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఎర్ర మధుకుమారి టైటిల్ నాకు ట్రాన్స్ఫర్ అయింది, నాదే అని అంటున్నారు. షేక్ సలీం వచ్చేసి నా ప్రాపర్టీ అంటారు. సో ఆ ఇష్యూలో మనం బైండ్ ఓవర్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్రోనాలజీ ప్రకారం చూస్తే అన్ని రిజిస్ట్రీ డాక్యుమెంట్
ఈ రీసీ డాక్యుమెంట్ నేను మీకు చెప్పాను ఫ్లో 2012 నుంచి 2000 ఎర్రా మధుకుమార్కి 2025 అమ్మిన వరకు కూడా చూస్తే షేక్ సలీం అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ ఈ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఎర్రా మధుకుమార్ మీద. సో షేక్ సలీం అనే వ్యక్తికి ఇన్ కేస్ ఇంకా దాని మీద టైటిల్ ఏమైనా ఉంది అని భావించినట్లయితే అవి అప్రాపరేట్ ఫారంకి వెళ్ళి టైటిల్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే మీకు నేను సిఐ గారు కలిసి ఇవ్వడం జరిగింది. సో మా ఇంటెన్షనల్ ఏంటంటే అక్కడ ఎటువంటి న్యూసెన్స్ జరగకూడదు అనే ఉద్దేశం చేయడం జరిగింది. ఈ రికార్డులు పరిశీలిస్తే షేక్ షరీమ్ గారు అనే వ్యక్తి నుంచి అయితే టైటిల్ అనేది ప్రాపర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా ఎర్రా మధుకుమార్కి ట్రాన్స్ఫర్ అయినట్లయితే రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉంది. కేసు ఆమెకి ఇంకా దాని మీద టైటిల్ ఏమంటే గౌరవ సివిల్ కోర్టు ఎక్కడ అప్రోచ్ అయ్యి టైటిల్ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఇది మీరు పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్ ఎవరు సార్? అది దాని పక్కన సైట్ ఉంది 5 సెంట్లు, ఆ సైట్ పోస్ట్ సార్ అది ఒకసారి ఎంక్వైరీ చేసి చూస్తాను.